2025 మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్న నేపథ్యంలో పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల భామలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంటున్నారు. సోమవారం నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మే 7వ తేదీన ప్రారంభమై జూన్ 2న ముగియనున్నాయి. A celebration like never before, spread across stunning destination. A global stage where beauty meets purpose, culture and impact. 120 plus countries coming together in one festival. And to the world we say, Telangana Zarurana, where beauty finds its truest meaning. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొననున్నారు. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 100కు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా మే 5 నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. ఇందుకోసం ఎయిర్పోర్టులో ప్రత్యేక లాంజ్లతో పాటు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తెలంగాణ జరూరానా నినాదాలు కనిపించేలా వినిపించేలా పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల భామలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సుందరిమణులకు టూరిజం శాఖ అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ఈ పోటీల్లో పాల్గొనే వారికి తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మన అందరం కలిసి కట్టుగా పనిచేసి ఈ ఈవెంట్ ని సూపర్ సక్సెస్ఫుల్ గా చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. మే 4 ఆదివారం మిస్ బ్రెజిల్ జెక్సికా స్కాంజోస్ బెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయాలిజే జాన్సన్ వాన్ రెయిన్స్బర్గ్ తో పాటు 90 మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం మరికొందరు పోటీదారులు వచ్చే అవకాశం ఉంది. అందగత్తెలు ఎయిర్పోర్ట్ కు చేరుకోవటంతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. అనంతరం వారిని ఆయా హోటళ్లకు తరలించారు. కాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అతిథులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను టూరిజం శాఖ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఒకే ఒక్క దేశం నుంచి అందాల భామలు పాల్గొన్నారనే ఓ చర్చ వైరల్ అవుతుంది. ఆ ఒక్క దేశమే పాకిస్తాన్. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే దేశంలోని పాకిస్తానీలు భారత్ విడిచి వెళ్లేందుకు ఏప్రిల్ 29వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. ఆ క్రమంలో దాదాపుగా పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లినట్లు ప్రభుత్వం సైతం వెల్లడిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు పాకిస్తానీ అందాల భామలు ఈ పోటీలో పాల్గొన్నారని సమాచారం.